ఓం నమ శివాయ. ఒకసారి అందరం భగవంతుని తలుచుకుందాము మనస్సు ద్వారా. దానికి మనం చేయాల్సిన సంకల్పము, నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో మనం మనసుకు సంబంధించిన యోగాన్ని చేస్తున్నాం, శరీరానికి సంబంధించింది కాదు. శరీరానికి సంబంధించిన ఫిట్నెస్ కోసం అవి చేసేవి ఎలాగూ చేస్తారు, కానీ ఆత్మ యొక్క ఫిట్నెస్ ఎక్కడ బుద్ధిని పెట్టాలనుకుంటే అక్కడ పెట్టే స్థితిలో ఉండాలి. సో అది ఎలా అన్నది ఈరోజు తెలుసుకుందాము. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఎవ్వరూ భక్తి మార్గంలో జపం చేసినట్టు నోటి ద్వారా చేయాల్సిన సంకల్పాలు కాదు ఇవి. మనస్సు ద్వారా ఆలోచన చెయ్యాలి ఇది. సో మళ్ళీ చెప్తున్నాం, నేను ఆత్మని, శాంతి స్వరూపాన్ని నేను మీకు అలా అర్థం చేయించడం కోసం నేను వాచా ద్వారా అంటున్నాను, కానీ మీరు వాచాని వాడొద్దు, పూర్తిగా ఆలోచనలు వాడాలి. సో నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ప్రేమ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, పవిత్ర స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, జ్ఞాన స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, సుఖ స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, ఆనంద స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శక్తి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. సో ఇలా ఆత్మకు సంబంధించిన స్వధర్మం ఏదైతే ఉందో, ఈ శాంతి, ప్రేమ, పవిత్రత, జ్ఞానము, సుఖము, ఆనందము, శక్తి, ఏ స్థితిలో ఉన్నా గానీ పరమాత్మను తలుచుకోవచ్చు. దీన్నే యోగ స్థితి అంటారు. ఈ యోగ స్థితిలో మీరు ఏ సంకల్పాలు చేసినా శక్తి వస్తుంది. సో మళ్ళీ మనం నేర్చుకున్న సంకల్పాలు ఒక్కసారి అభ్యాసం చేద్దాము. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది. కళ్ళు తెరిచి అభ్యాసం చెయ్యాలి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు, అంటే ఇది క్లాస్ నడుస్తోంది, క్లాస్ అయిపోయాక మీ దినచర్యలో నా దగ్గర టైం లేదు, టైం సరిపోవట్లేదు అని మీరు చాలా సార్లు మాట్లాడతారు. ఆ మాట్లాడేటప్పుడు కళ్ళు తెరిచే మాట్లాడతారు. కాబట్టి అభ్యాసం చేసేటప్పుడు కూడా కళ్ళు తెరిచి అభ్యాసం చెయ్యాలి. మీరు కళ్ళు మూసుకుని అభ్యాసం చేస్తే, కళ్ళు తెరుచుకుంటే మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ రొటీన్ లోకి వెళ్ళిపోయి మళ్ళీ మా దగ్గర టైం లేదు, అవుతుందో లేదో, చేయగలమో లేదో, ఆరోగ్యం బాగాలేదు అని మళ్ళీ రొటీన్ లో వ్యర్థంలోకి వెళ్ళిపోతారు. సో మనం ఏంటంటే ఆత్మకు సంబంధించిన సంకల్పాలు చేస్తున్నాము. ఆలోచనని సరిదిద్దిన తర్వాత కర్మలోకి తీసుకొచ్చేస్తే మన ఆలోచన, కర్మ రెండు ఒకటే అయితే సఫలత వస్తుంది.
ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే మన ఆలోచన ఒకటి ఉంటుంది, మన కర్మ ఒకటి ఉంటుంది. సో ఒక పక్కన మనసులో ఆరోగ్యం కావాలి, ఆరోగ్యంగా ఉండాలని ఉంటుంది. కానీ నోటి ద్వారా మాత్రం మాకు ఆరోగ్యం బాలేదు అని అంటారు. సో అంటే ఆలోచన ఒక డైరెక్షన్‌లో ఎళ్తోంది, కర్మ ఒక డైరెక్షన్‌లో ఎళ్తోంది. సో ఇలా 2 డైరెక్షన్‌లో వెళ్ళినప్పుడు ఏమైద్దంటే సఫలత వచ్చే అవకాశాలు తక్కువుంటాయి. 2 ఒకటే డైరెక్షన్‌లో ఉండాలి. సో నా దగ్గర సమయం అనే ఖజానా ఉంది అనుకుని ఆ తర్వాత ప్లానింగ్ అన్నది అవసరం. కర్మలోకి ప్లానింగ్ తీసుకురావాలి. ఏవైనా పనులున్నాయంటే సమయానికన్నా ముందే చూసుకోవాలి. అప్పుడు చూసుకుందాంలే ఆ టైమొచ్చాక అని చెప్పి అప్పుడు టైమొచ్చాక ఉరుకులు పరుగులు పెట్టేసి బీపీలు పెంచేసుకోవద్దు. ఇంచుమించు మన జీవితంలో లైఫ్ చాలా రొటీన్‌గా రోజు అవే సీన్‌లుంటాయి. కొత్తగా బాంబులు పడేదేమి ఉండదు. సో ఎలాగో మన జీవితం డైలీ రొటీన్ మన దినచర్య ఎలా ఉంటదో మనకు తెలుస్తుంది కాబట్టి దానికి తగ్గట్టు అన్నిటికి ప్లాన్ చేసేసుకొని దానికి తగ్గ కొంత ప్రిపరేషన్ అనేది ముందు చేసుకోవాలి. ఆల్రెడీ ఆలోచన సరిదిద్దాము. ప్లస్ నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రిని భగవంతుని తలుచుకుని యోగ స్థితిలో నా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అన్న సంకల్పాన్ని మనం అభ్యాసం చేసి, ఇప్పుడు ఈరోజు 9 అవుతోంది. ఈరోజు అభ్యాసం చేశారు అనంటే రేపు ఉదయం మీరు ఇంట్లో పిల్లలు స్కూల్‌కని, కాలేజని, ఇంట్లో వాళ్ళు ఆఫీస్‌కని ఈ హడావిడిలో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో గూడా నా దగ్గర సమయం అనే ఖజానా ఉందని చేయగలగాలి. అప్పుడు కరెక్ట్‌గా ఆత్మ దాన్ని తీసుకోగలుగుతుంది. ఆ సమయం లేదన్న షార్టేజ్ గాని, ఆ బర్డెన్ గాని మీకు అనుభవంలోకి రాదు. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బరువైపోయింది తలంతా. సమయం లేదని చెప్పేసి. ఆ తర్వాత ప్లానింగ్ ముందే చేస్తారు. ఎందుకంటే ఆ మైండ్ మీద ఆ లోడ్ అన్నది, ఆ బర్డెన్ అన్నది మీకు తగ్గిపోయింది కాబట్టి, కొంత పూర్తిగా ప్లానింగ్ చేసుకోగలుగుతారు. అప్పుడు మీ మార్నింగ్స్‌ని గూడా ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు మార్నింగ్ అంటేనే హడావిడండి అంటున్నారు. సో, మీకు కావాల్సిన వస్తువులు, ప్రిపరేషన్ అంతా ముందే రెడీ చేసి పెట్టుకుంటే, పొద్దున ఏ సమస్య ఉండదు. మళ్ళీ అది మర్చిపోయాం, ఇది మర్చిపోయాం అని చెప్పి ముందు, వెనక పరిగెట్టడము ఇవన్నీ బలహీనాత్మల లక్షణాలు. మనకేమేం గావాలో ఒక రోజు ముందే తీసుకోవచ్చు. లేదు పొద్దున చూసుకున్నా గానీ, ఏదైనా ముందు చూసుకోవాల్సిందే తప్పితే తీరా టైంకి బయలుదేరే ముందు చూసుకోవడము, తాళమేసాక గుర్తు రావడము, లేదా సగం దారిలోకెళ్ళాక గుర్తు రావడము, ఇవన్నీ ఏంటంటే కొంత మనకి మైండ్ మీద లోడు, ప్రెషర్ ఎక్కువైపోవడం వల్ల అవుతుంది. సో, అది ఏదో పెద్ద ఇది తప్పేదో చేస్తున్నామని అనుకోవద్దు గానీ, ఇవన్నీ సరిదిద్దుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ సరిదిద్దుకున్నప్పుడు ఏమైద్దంటే మన సంకల్పాలకు శక్తొస్తది. మన సంకల్పాలకు శక్తొచ్చినప్పుడు ఏమైద్దంటే మనం అనుకున్నది ప్రతీదీ చేయగలుగుతాము. ఆ తర్వాత భగవంతుడు ఏదైతే యోగ సిద్ధి అని చెప్పాడో, అంటే పూర్తిగా మన ఆత్మ అన్న స్థితిలో ప్రతి నిమిషము సంతోషాన్ని అనుభవం చేయడం స్థిత ప్రజ్ఞ స్థితి. సో దానికి సంబంధించిన శ్లోకం మళ్ళోసారి చూపిస్తాను మీకు. మీకింకా క్లియర్‌గా అర్థమవుతది. సో ఇది 7వ అధ్యాయంలో 3వ శ్లోకము. బ్రహ్మ జ్ఞానం చెప్పేటప్పుడు ఈ శ్లోకాన్ని చెప్పాను. సో ఇప్పుడు వీటన్నిటిని ఒక్కొక్కటి మళ్ళీ మనం ఒకసారి ప్రాక్టికల్ లైఫ్‌లో ఎలా తీసుకురావాలో, అసలు దీని అర్థం ఏంటా అన్నది ఒక్కొక్కటి నిదానంగా తెలుసుకుంటూ పోదాం. ఎన్నో వేల మందిలో ఏ ఒక్కడో యోగ సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించి సాధకులైన వాళ్ళలో కూడా నన్ను నిజంగా తెలుసుకున్నవాడు ఏ ఒక్కడో ఉంటాడు అంటూ. సో ఇక్కడ ఎన్నో వేల మందిలో ఏ ఒక్కడో యోగ సిద్ధి ఇప్పుడు ఈ పదం మనకు అర్థం కావాలి. యోగం అంటే ఏంటి? ఆత్మ పరమాత్మని తలుచుకోవడమే యోగము, కలయిక. ఎవరైతే కర్మేంద్రియాలని జయించి కర్మయోగులవుతారో వాళ్ళు స్థితప్రజ్ఞులు, బుద్ధి స్థిరంగా ఎందుకంటే బయట నుంచి ఏం తీసుకోవట్లేదు. భగవంతునికి కనెక్ట్ అవుతున్నారు. భగవంతుడు ఏది ఆలోచించమంటే అదే ఆలోచిస్తున్నారు. బయట టైం లేదని చెప్పేసి, ఆరోగ్యం బాలేదని చెప్పి, వాళ్ళన్నారని, వీళ్ళన్నారని ఇక బయట నుంచి ఏది చేయరు. మన తాబేలు ఉదాహరణ. సో ఇది స్థితప్రజ్ఞ స్థితి. సో ఇక్కడ ఈ ఆత్మ పరమాత్మను తలుచుకున్నప్పుడు ఏ సంకల్పాలైతే చేస్తామో అవి సిద్ధిస్తాయి. అంటే రియాలిటీ అవుతారు. ఇది యోగ సిద్ధి. మన ప్రతి ఆలోచన ఒక వరదానం అయిపోతది.
మనం ఎవరినైనా చూసి సదా ఆరోగ్య భవ అన్నామంటే ఇంకా వాళ్ళకి ఆరోగ్యం వచ్చేస్తది. ముందు మన ఆరోగ్యం కూడా బాగవుతది. ఏవో ఒకవేళ చిన్న చిన్న విషయాలొచ్చినా పెద్దగా పర్వతం లాంటి సమస్యలన్నీ దూదిపింజలాగా ఎగిరిపోతాయి. అందుకే ఎన్నో వేల మందిలో ఏ ఒక్కడో యోగ సిద్ధి కోసం ప్రయత్నిస్తాడు. ఏ ఒక్కడో ఎందుకు ప్రయత్నిస్తున్నాడు, మిగిలిన వాళ్ళు ఎందుకు చెయ్యట్లేదంటే, ఉన్న ప్రాబ్లమ్ అంతా ఇదే. మా దగ్గర సమయం లేదు, లేదు అని లేకుండా పోతున్నారు. సో, ఈరోజు మనం ఏది చెయ్యాలన్నా మన దగ్గర డబ్బుండొచ్చు, మన దగ్గర సంకల్పాలుండొచ్చు, ఫిజికల్ ఫిట్‌నెస్ ఉండొచ్చు. ఏది ఉన్నా కానీ సమయంని పెట్టుబడిగా పెట్టకపోతే ఏది సాధించలేం. సో, ఆ సమయాన్ని మనం ప్లాన్ చేసుకోగలగాలి. అంటే ఆ సమయానికి మనం యజమానులవ్వాలి. ఆ సమయానికి మనం యజమానులవ్వకుండా ఈరోజు ఏమైపోయిందంటే, సమయం యొక్క ప్రవాహంలో కొట్టుకుపోయినట్టుంది. అంటే మన కంట్రోల్‌లో ఏది లేనట్టు చేసేసుకున్నాం. ఏం చేయగలమండి అంటున్నారు. ఎందుకు ఏమీ చేయలేకపోతున్నారంటే కొంత ప్లానింగ్ అవసరం. మేబీ చేసిన ప్లానింగ్ 100% చేయలేకపోవచ్చు కానీ అట్‌లీస్ట్ ఒక 50, 60, 70% వరకన్నా మనం అనుకున్నది చేయగలగాలి. మొత్తం అంతా చేయలేకపోయినా అట్‌లీస్ట్ చిన్న చిన్న బిట్స్‌గా చేసుకోను. అదే నేను చెప్పాను గదా! ఇప్పుడు ఈ వీడియోనే ఉంది. ఒక 20 నిమిషాలు ఉందంటే, అమ్మో! ఈ 20 నిమిషాలా మాకు టైం లేదు అనే కన్నా మా దగ్గర సమయం అనే ఖజానా ఉన్నది అని అనుకుని మీకు 20 మినిట్స్ అటు స్ట్రెచ్ అన్నా వినొచ్చు. లేదా 10 మినిట్స్ అన్నా వినొచ్చు. ఏదైనా చేయొచ్చు. లేదా ఆరోగ్యం విషయానికి ఫిజికల్ ఫిట్‌నెస్ అది టైం లేదనుకోవడానికి లేదు. కొంచెం ఫస్ట్ డే 10 మినిట్స్ కేటాయిస్తారు. 10 మినిట్స్ వాకింగ్ చేస్తారు. నెక్స్ట్ డే 15, 20 లేదా మార్నింగ్ కొంత, ఈవినింగ్ కొంత చెయ్యాలి అన్న ఉద్దేశం ఉండాలే గాని ఎలాగైనా చేస్తారు. దానివల్ల ఏమవుతది? మన ఆరోగ్యాన్ని మనం ఎంజాయ్ చేస్తాం. డాక్టర్ల దగ్గర ఏదైతే మనం గంటలు గంటలు వెయిట్ చేస్తూ పోతున్నామో, దాని బదులు కొంచెం ఈ రకంగా ప్లాన్ చేసుకొని, మన జీవితం పట్ల అంటే అసలు భగవద్గీత చెప్తుందే ఇక్కడ గురించి. ఈ చిన్న చిన్న విషయాలు కూడా మిస్ చేసేసుకున్నాం. మనం ఆలోచనలు చేస్తున్నాం. కానీ అవి పనిచేయట్లేదు. అందుకే అంటున్నాడు. ఏ వేల కోట్లలో ఏ ఒక్కరో యోగ సిద్ధి కోసం పదాలు విని అవి ఏంటేంటో అనుకోవద్దు. యోగ సిద్ధి అంటే ఏదో అడవుల్లోకి వెళ్ళిపోవడమో, అక్కడ కూర్చుని ఏదో సాధించడమో, నీళ్ళ మీద నడవడమో, గాలిలో ఎగరడమో, ఆ యోగులు ఏదో చేసేస్తారంట. అంటే ఇది ఏమైపోయిందంటే భారతదేశంలో సన్యాసాశ్రమ ధర్మం, కాషాయ వస్త్రాలు ధరించేసి ఈ విషయాలు యాక్చువల్‌గా ఎక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయలేదు ఈ సాంఖ్య యోగని. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆత్మజ్ఞానమే బయటికి రాలేదు. తర్వాత బ్రహ్మజ్ఞానం భగవంతుడు నిరాకారుడన్న విషయం అసలు చాలా మంది భగవంతుడు నిరాకారుడని ఒప్పుకోము అంటారు. అసలు నష్టం ఎవరికంటాను నేను. మీరు ఒప్పుకోలేదు ఓకే. ఎవరికి నష్టము? భగవంతుడికి ఏమన్నా నష్టమా? మీరు ఒప్పుకోకపోతే? కానీ సబ్జెక్ట్ అయితే అదే గదా! ఆత్మకు తండ్రి పరమాత్మ. ఆత్మ నిరాకారము. ఆత్మ అవినాశి. మనం ఆల్రెడీ శ్లోకాలు దానికి రెఫరెన్స్ ఇచ్చేసాం. సో, ఆత్మజ్ఞానానికి నేను రెఫరెన్స్ ఇచ్చాను. బ్రహ్మజ్ఞానానికి ఇచ్చాం. అయినా మేము ఒప్పుకోమంటే నష్టం ఎవరికి? సో, ఈ ప్రశ్న ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. మేము ఒప్పుకోకపోతే నష్టం ఎవరికి? సో, భక్తి మార్గంలో ఉన్న దేవీ దేవతలు ఎవరన్నది మనం రాబోయే రోజుల్లో ఉండే ఎందుకంటే ఒకటే రోజు అరగంటలో మొత్తం భగవద్గీత నేను కవర్ చేయలేను. ఒకవేళ చేసినా మీరు పూర్తిగా అబ్జార్బ్ చేయలేకపోతారు. ఎందుకంటే ఆల్రెడీ చాలా మటుకు బయట వినేశారు భగవద్గీతని. ఒక అభిప్రాయం అన్నది ఏర్పడిపోయింది అందరికి. సో, ఒక అభిప్రాయం అన్నది ఏర్పడ్డ తర్వాత ఈ రోజు ఇది ఆత్మజ్ఞానము, ఈ రోజు ఇది బ్రహ్మ జ్ఞానము, ఈ రోజు తండ్రులు, గురువులు, మేనమామలంటే వీళ్ళు, ఇది అంతర్యుద్ధము, బయట అటాకులు అని ఇవన్నీ చెప్పేటప్పుడు కొంత ఆశ్చర్యం అనిపిస్తది. రైటా? రాంగా అనిపిస్తది. అంటే ఇంటరాక్ట్ అవ్వండి అన్నాను. కొంత అలర్ట్‌నెస్ రావడం కోసం కూడా కెమెరాలు ఆన్ చేసి పెట్టుకోమని చెప్పాం. లేకపోతే ఇక్కడ మేము చెప్తూ ఉంటే వెనకాల పనులు చేసుకుంటున్నప్పుడు 2 డైరెక్షన్‌లో మైండ్‌ని నడిపినప్పుడు కొంత జ్ఞానాన్ని అబ్జార్బ్ చేసే అవకాశాలు తక్కువుంటాయి. ఎందుకంటే 2గా డివైడ్ చేస్తున్నారు. సో, కొన్ని విషయాలకి ఏమవుతుందంటే ఏకాగ్రత అవసరం. ఎందుకంటే రోజుకి అరగంట కోసమే కదా! ఈ అరగంట కూడా మన కోసం మనం కేటాయించుకోకపోతే ఇంకెప్పుడు కేటాయించుకుంటాము? ఎలాగో సమయాన్నంతా డాక్టర్లని జెప్పేసి వాటి మీద, వీటి మీద, మొబైల్‌ల మీద ఎన్నో ఇదిగా చేస్తారు. సమయాన్ని వృధా చేసినప్పుడు ఏమైతది? ఆ సమయం మనకు అనుకూలంగా పోదు. ఇదే కార్మిక్ ఫిలాసఫీ. ఎందుకు జనాలకు తక్కువ పడుతోంది టైము అనంటే, అక్కడ వృధా చేస్తున్నారు. మీరు ఏదైతే వృధా చేస్తారో, దాని యొక్క సమృద్ధిని మీరు అనుభవం చేయకుండా పోతారు.
సో అందుకే సమయాన్ని సదుపయోగం చేయాలంట. డబ్బు పోగొట్టుకున్నా తిరిగొస్తది గానీ, ఇప్పుడు ఈ రోజు 12వ తారీఖు ఈ 9-9:30 ఏదైతే క్లాస్ చేస్తున్నామో, ఈ సమయం మళ్ళీ తిరిగి రాదు. కొన్ని రోజుల తర్వాత ఈ క్లాసులయిపోతాయి. తర్వాత ఎక్కడో అరే! ఆ రోజు చెప్పారు, ఇలా చేసుండాల్సింది అని సమయం గడిచిపోయినంక అనుకుని వేస్ట్. సో అందుకే అవకాశం వచ్చినప్పుడే చదువుకోవడం బెటర్. అవకాశం వచ్చినప్పుడే మన సమస్యల్ని మనము అడిగి తెలుసుకొని పరిష్కరించుకోవడం బెటర్. సో ఇప్పుడు యోగ సిద్ధి విషయానికొస్తే, సో అదేదో పెద్ద పదం అనుకోవద్దు. అది ఎవరికో సంబంధించిన విషయం, సన్యాసాశ్రమ ధర్మానికి సంబంధించిన విషయం కాదు. భగవంతుడు భగవద్గీతని సన్యాసులకి ఏం చెప్పలేదో అందరికీ చెప్పాడు. సో ముఖ్యంగా గృహస్థు. సో గృహస్థే తెలుసుకోవాలి. అది ఎవరో తెలుసుకోవాల్సింది కాదు. ఈరోజు మన పట్ల బాధ్యత వహించాము. కుటుంబం పట్ల బాధ్యత వహించాము. సో మనకే చెప్తున్నాడు. అది సన్యాసులో ఇంకెవరో గురువులో అన్న అపోహల నుంచి బయటకు వచ్చేసేయండి. సామాన్య జనులకైన భక్తులకే తెలియచేశాడు. ఎందుకు వేల కోట్లలో ఏ ఒక్కరో ప్రయత్నిస్తారంటే మిగిలిన వాళ్ళంతా ఏంటంటే భగవంతుడికి ఇంత ప్రసాదం ఆ తిండి పెట్టేసి డబ్బులు ఇచ్చి ఆయన చేత పని చేయించేద్దాం అనుకుంటుంది. ఇన్నేళ్ల నుంచి చేస్తున్నారు. మరి జరిగిందా అలా? ఆయనకి ఏమైనా తిండి పెట్టేసి ఇంత డబ్బులు ఇస్తే జరిగాయా పనులు? కొన్ని జరుగుతున్నాయి, కొన్ని జరగట్లేదు. అంటే ఏంటి దాని వెనకాలన్న లాజిక్ అనంటే మన కర్మలే. మరి మన కర్మలే అంటే మరి భగవంతుడు ఏం చేస్తున్నాడు అనంటే భాగ్య విధాత అన్నాడు. భాగ్యాన్ని రచించుకునే విధిని తెలియజేస్తాడు. భగవంతుడు తలరాత రాయడు. ఆయన తలరాత ఒక తండ్రి పిల్లలకు ఆస్తులు పంచేటప్పుడు ఎలా సమానంగా పంచుతాడు, తండ్రిగా ఆయన కూడా సమానంగానే చూస్తాడు. మనము దాన్ని ఉపయోగించుకోవట్లేదు. సో ఈ రోజు ఎంతో మందికి చెప్పాం క్లాసు స్టార్ట్ చేసామని. కొంతమంది వింటున్నారు, వినట్లేదు. సో నిర్ణయం మీదే కదా. సో కాబట్టి భగవంతుడు అవకాశం మాత్రం అందరికి ఇస్తాడు. ఇచ్చినా వేల కోట్లలో ఏ కొద్ది మందో భగవంతుడు నిరాకారుడన్న విషయాన్ని గుర్తిస్తారు. అది గుర్తించి ఆ తర్వాత యోగ సిద్ధి అంటే సంకల్పాలకు శక్తి వచ్చేటట్టు మనస్సుని అంటే ఈ రోజు బయట ఏం జరుగుతున్నా బయట జరిగే వాటికి సంబంధించిన సంకల్పాలు చేయకుండా భగవంతుడు ఇచ్చిన సంకల్పాల ఖజానా నుంచి చెయ్యడం మనసును జయించడం. సో అవతల వాళ్ళు కోపంతో ఉన్నా కానీ వీళ్ళు శాంతి స్వరూపం అని స్వధర్మాన్ని చూడడం ఇక్కడ మనసును జయించడం. అవతల వాళ్ళు లోభంతో డబ్బు కోసం పరిగెడుతున్నా కానీ మనం సంతృప్తితో ఉండాలి, వాళ్ళు సంతృప్తి ఆత్మలు అన్న స్వధర్మాన్ని చూడాలి. అవతల వాళ్ళు ఎంత కరప్ట్ అని ఉండనివ్వండి, ఎంత అవినీతితో ఉండనివ్వండి, వాళ్ళ స్వధర్మం నిజాయితీ. కానీ నిజాయితీని వాడటం లేదు ఆత్మ. అవినీతిని మనం ఎందుకు చూడాలి? సో కాబట్టి మనం వాళ్ళని చూసేటప్పుడు వాళ్ళు నిజాయితీ పరులని ఆలోచిస్తాం. ఇదే ఇక్కడ మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్. సో ఎవరిని చూసినా స్వధర్మాన్ని చూడాలి. మనల్ని మనం చూసుకున్నా మన యొక్క స్వధర్మాన్ని చూసుకున్నప్పుడు ఆ స్వధర్మంలో ఉండి మనం కర్మలు ఆచరించినప్పుడే స్థిత ప్రజ్ఞులం అవుతాం. మనం పరధర్మంలో ఉండి కర్మలు ఆచరిస్తున్నాం. సబ్జెక్ట్ నిజంగా చెప్పాలంటే చాలా సింపుల్, అర్థం అవ్వాలే గాని చాలా సింపుల్. కానీ మనం ఏంటంటే సన్యాసాశ్రమ ధర్మాన్ని చూసేసి ఆ రకంగా బట్టలు మార్చుకోవాలేమో, ఆ రకంగా తిండి మానుకోవాలేమో, నలుగురికి దూరం ఉండాలేమో, అడవుల్లో ఉండాలేమో, మన వల్ల ఎక్కడైతుంది అంత. సో ఎక్కడైనా భగవానుడు భగవద్గీతలో చెప్పాడు అది నేను సన్యాసాశ్రమ ధర్మానికి ఇచ్చాను అని ఎక్కడా చెప్పలేదు. అర్జున విషాద యోగం ఉన్నప్పుడు ఆత్మాని తెలుసుకోమన్నాడు. ఈ తాబేలు ఉదాహరణ ఇచ్చి చెప్పాడు. ఈ రకంగా చేస్తే చిత్తప్రజ్ఞులు అవుతారని చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యం విషయమే ఉంది. మొన్ననే చక్ర వ్యూహము, బీపీ దానికి ఎలా చేస్తా అని చెప్పాను. ఒక్కసారి కొన్ని ఎపిసోడ్స్ మళ్ళీ వినాల్సి వస్తుంది. ఎందుకంటే నేను ఈ రకంగా ఫ్లోలో చెప్పేటప్పుడు వింటే అర్థమైనట్టే ఉంటది. క్లాస్ అయిపోయాక మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ యోగ సిద్ధి కోసం ప్రయత్నించే వాళ్ళనంటే భగవంతుడు సృష్టించినప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతోనే సృష్టించారు. సో మనము పరధర్మంలోకి అంటే కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాల పరధర్మంలోకి వెళ్ళడం వల్ల వ్యర్థ సంకల్పాలు చేయడం వల్ల ఆరోగ్యం పాడవుతాం. సో ఇప్పుడు ఆరోగ్యాన్ని బాగు చెయ్యాలి అని అంటే మీరు వాడే పద్ధతులు డాక్టర్ల దగ్గరికి పోతున్నారు, చేస్తున్నారు. ఫైనల్ గా పేషెంట్లు మేము పేషెంట్, యాక్చువల్ గా నేను ఎవరిని ఆత్మని. కానీ ఆలోచన ఏమని మార్చేశారు?
నేను బీపీ పేషెంట్ని, నేను హార్ట్ పేషెంట్ని, నేను డయాబెటిక్ అని మన యొక్క ఐడెంటిటీని, స్వధర్మాన్ని మార్చేశారు అనంటే ఇక్కడ ఏదైతే భగవానుడు యోగ సిద్ధి కోసం ప్రయత్నిస్తానని అంటున్నారో మీ ఆలోచన ఏదైతే ఉందో అది సిద్ధించదు. కాబట్టి స్వధర్మానికి సంబంధించిన ఆలోచనలే చేయాలి. నేను ఆరోగ్యంగా ఉన్నాను అని ఎప్పుడైతే మీరు యోగ స్థితిలో సంకల్పం చేస్తారో అది సిద్ధిస్తది. సిద్ధి అన్న పదానికి అర్థం ఏంటంటే అది రియాలిటీ అవుతుంది, అది జరుగుతుంది. ఆరోగ్యాన్ని ఎంజాయ్ చేయమంటున్నాడు. ఆయన మనని సృష్టించేటప్పుడు స్వధర్మంలో సృష్టించాడు. ఇదిగో ఇది మీ స్వధర్మం అని చెప్పి. మనం సొంతగా పరధర్మంలోకి వెళ్ళిపోయాం. ఆయన ఏమి పరధర్మంలో పొమ్మని చెప్పలేదు. కోపానికి వశం అవ్వండి, లోభానికి వశాన్ని ఎక్కడా చెప్పలేదు. మనం మన సొంత తెలివితేటలతో, బుద్ధితో అవన్నీ చేస్తూ ఉన్నాం. సో అవి ఇప్పుడు మానాలి. మానితే మరి ఇప్పుడున్న సమాజంలో బతకగలమా అంటే ఖచ్చితంగా బతకగలం. మనం ఆ పద్ధతిని వాడి చూడలేం. ఇప్పుడున్న సమాజ పరిస్థితుల్లో ధర్మ మార్గంలో డబ్బు సంపాదించగలమా అంటే ఖచ్చితంగా చేయగలం. మనం ఆ మెథడ్ వాడి చూడలేం. అందరూ చేస్తున్నారు, సో కాబట్టి మేము చేస్తున్నాం. సో మనం గనక ధర్మ మార్గంలో వెళ్తే, మనం గనక నిజాయితీగా బతికితే కష్టాలొస్తాయి, బతకలేము అంటారు. ఎందుకు బతకలేమనంటే 100 మంది కౌరవ సామ్రాజ్యం ఉన్నారు కాబట్టి. సో సమాజం అంతా ధృతరాష్ట్రుడు, గాంధారి, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళే ఉన్నారు కాబట్టి. సో వాళ్ళంతా ఎవరని మనం ఆల్రెడీ చెప్పేసుకున్నాం. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం బ్రతకడానికి ఇక్కడ భగవానుడు భగవద్గీత చెప్పి ఆయనే మనకు శక్తి ఉండి మనకు తోడుగుంటాడు. ఈ విషయాన్ని మనం అక్కడ మిస్ అవుతున్నాం. మిస్ అయిపోయి ఏం చేశామనంటే భక్తిలోకి వెళ్ళి ఆ భక్తిలో ఆయనకి ప్రసాదాలు పెట్టడము, ఆఫర్స్ ఇవ్వడము, ఇన్సెంటివ్స్ ఇవ్వడము, ఇవన్నీ చేస్తూ పోయాం. అందుకే సమస్యలు పరిష్కారం అవ్వట్లేదు. కొన్ని సందర్భాల్లో ఏమైపోతుందంటే విపరీతమైన శరీరాన్ని టార్చర్ పెట్టేసుకోవడం ఉపవాసాలని. కార్తీక మాసం చాలా మంది ఇంకా ఉపవాసాలని చెప్పి ఏమంటే తినకుండా ఉంటే భగవంతుడు ఇంప్రెస్ అయిపోతాడని చెప్పేసి మీరు కర్మల్ని సంస్కరిస్తే ఇంప్రెస్ అవుతాడు. అసలు ఆరోగ్యాలే పాడు చేసేసుకుంటుంటారు. అంటే శరీరాన్ని చిత్రహింస పెట్టేసుకుంటారు. శ్రద్ధాత్రయ విభాగ యోగం అని 17వ దీంట్లో చూడండి, 6వ శ్లోకంలో శరీరాన్ని చిత్రహింస పెట్టడం రాక్షస స్వభావం అంటాడు. ఎక్కడైనా పూజ జరుగుతున్నా, యాగాలు జరుగుతున్నా, ఏం జరుగుతున్నా అమ్మో తినొద్దు, తినకుండా చేయాలంట కదా అంటే తింటే ఏదో అపవిత్రం అయిపోతామని. అన్నం పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు అది తింటే అపవిత్రం ఎలా అవుతారు? సో పూజలు చేసేటప్పుడు ఉపవాసం చేయడం అంటే ఏ ఉపవాసము? సంకల్పాల ఉపవాసం. అందుకే స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని ఆత్మకు వర్తింపచేస్తే రైట్ ఆన్సర్స్ వస్తాయి, శరీరానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ వస్తాయి. సో దేని యొక్క ఇది చెయ్యాలి? దేని యొక్క ఉపవాసము? ఆలోచనల యొక్క ఉపవాసం. సో వ్రతాలు, పూజలు, సో వ్రతం అన్నా గాని, దీక్ష అన్నా గాని దాని అర్థం ఏంటి? ప్రతిజ్ఞ. అయ్యప్ప స్వామి మాల వేసుకుంటున్నారు, సో అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారంటే ఏంటి? ప్రతిజ్ఞ. అంటే జీవితాన్ని మీరు చెప్పిన మార్గంలో నడిపిస్తాము అని ప్రతిజ్ఞ చేసి ఒక పద్ధతి ప్రకారం, ఒక డిసిప్లిన్ ప్రకారం వెళ్తాది. అది 40 రోజులే చేసేది కాదు, ఎప్పటికి చేయాల్సిందే. కానీ ఒక బిగబట్టి చేసేస్తున్నాం. 40 రోజులు అది కష్టం మీద చేసి 40 రోజులు అయిపోగానే మళ్ళీ మొదటికి వస్తుంది స్టోరీ. కానీ నిజంగా ఆయన చెప్పిన మార్గంలో నడిచి చూడాలే కానీ ఎంతో శాంతి అనుభవం అవుతుంది. దాన్ని ఆయన యోగ సిద్ధి అంటారు. సో యోగి అంటే ఎవరు? ఆత్మ పరమాత్మని తలుచుకుని యోగి జీవితాన్ని గడపడము అని అంటే యోగ స్థితిలో సిద్ధిస్తుంది. ఏం సిద్ధిస్తుంది? నా యొక్క స్వధర్మము, శాంతి, ప్రేమ, సంతోషము ఇవన్నీ అనుభవంలోకి వస్తాయి. అవి అనుభవంలోకి రాకపోయేసరికి, అసలు ప్రయత్నం అన్నదే చేయకపోయేసరికి అదంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి. సో యోగి జీవితం అంటే సన్యాసుల్ని చూసేసి వాళ్ళలాగా మనమేం బతుకుతులే అంటున్నాడు. గృహస్థులోనే ఉండమంటున్నాడు ఆయన. కానీ
ఆలోచనల్ని సరిదిద్దండి అంటున్నాడు. బయట నుంచి ఏది తీసుకోవద్దంటున్నాడు. సో బుద్ధి స్థిరంగా పెట్టండి. స్థితప్రజ్ఞులవుతారు. స్థితి స్థిరంగా ఉన్నప్పుడు సంతోషం శాశ్వతంగా ఉంటుంది. మీరు ఏది కావాలని అనుకున్నా కానీ అది మీకు జరుగుతూ ఉంటది. దాన్ని యోగ సిద్ధి అన్నారు. సింపుల్ యాక్చువల్‌గా ఇంతే. అది అర్థం కాకపోవడం వల్ల ఏమైపోయిందంటే, ఇంకా శ్లోకాలు బై హార్ట్ చేసి, పారాయణాలు చేసి ఇటు ఆత్మజ్ఞానము లేదు, ఇటు బ్రహ్మజ్ఞానము లేదు. అంటే బై హార్ట్ చేస్తున్నారు శ్లోకాలు. సో బై హార్ట్ చేస్తే ఏ రకంగా మీకు యోగ సిద్ధి వస్తది? ఒక పని చెయ్యడానికి వెళ్తున్నామంటేనే మన శకుని మేనమామలంతా లాగి పారేస్తారు. అక్కడ పోతే సమస్యొస్తది. వాళ్ళని నమ్మొద్దు, వీళ్ళు చెయ్యొద్దు, వీళ్ళు లోకువైపోతారు, విలువ లేకుండా పోతదని అంత డౌట్లు పుట్టిచ్చేస్తారు. మరి పారాయణం చేసి ఉపయోగం ఏమైంది? అర్జున విషాద యోగంలో అదే చెప్పాడు కదా! విషాదానికి కారణం ఏంటి? ఆత్మ తన స్వధర్మం నిజాయితీతోటి బతకాలి దాని స్వధర్మము దాత సంస్కారం. ఇవ్వాలనిపిస్తది కానీ కౌరవ సామ్రాజ్యం లాగేస్తుంది. అంటే ఎక్కడో ఉంటారు అనుకోకండి. కౌరవ సామ్రాజ్యం అంతా మన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు వీళ్ళే. సో వాళ్ళని కాదని చేయలేకపోతున్నాం. సో సబ్జెక్ట్ ఎక్కడో పెట్టి అర్థం చేసుకోవద్దు. సబ్జెక్ట్ అంతా మనము, మనకు దేహము, దేహ సంబంధీకులు అంటే కుటుంబ సభ్యులు, బంధువులు అంతా వీళ్ళ చుట్టే ఉంది సబ్జెక్ట్. సో ఈరోజు సమస్యలకు పరిష్కారం చెప్తున్నారు. ఈరోజు కుటుంబ సభ్యులతో సమస్య ఉంది, బంధువులతో సమస్య ఉంది. వాళ్ళంతా మా ఆస్తులు లాగేద్దాం అనుకుంటున్నారు. ఏదో చేద్దాం అనుకుంటున్నారు, పెడుతున్నారు. వాళ్ళని ఏం చేయాలని అడుగుతారు. అంతర్యుద్ధం. సో అందుకే యోగ సిద్ధి ఉండాలి అంటున్నాడు. అంటే ఏం చేయాలి పరిష్కారము? బంధువుల్ని, వాళ్ళని, వీళ్ళని మార్చడం కాదు. ఆత్మ లోపలున్న పాపాన్ని వినాశనం చెయ్యాలి. అప్పుడు బయట మారుతుంది. అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళని ఎలా మార్చాలి, వీళ్ళని ఎలా మార్చాలి. సో బంధువులు, కుటుంబ సభ్యులు వీళ్ళంతా చేసుకున్న కర్మల ఆధారంగానే వచ్చారు. సో ఈ రోజు వాళ్ళ వల్ల సమస్య ఉంటే వాళ్ళని మార్చడం కాదు, ఆత్మలో ఉన్న పాపాన్ని వినాశనం చెయ్యాలి. సో ఆత్మలున్న పాపాన్ని వినాశనం చేయడానికే ఇక్కడ ఆత్మజ్ఞానం ఇచ్చాడు. దుఃఖానికి కారణం మనం చేసుకున్న పాపాలు. మనం ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా ఉన్న నిజమైతది. ఎందుకంటే మేమంతా అమాయకులం, మేము ఎవరిని ఏమి అనట్లేదు అంటున్నారు. సో లోపల ఎన్ని ఆలోచనలు చేస్తున్నారో మీకు మీరు చెక్ చేసుకోండి. మీకే తెలిసిపోతుంది. మీరు ఎన్ని ఆలోచనలు చేస్తున్నారు, ఎన్ని లోపల తిట్లు తిట్టుకుంటున్నారు. తిట్టుకునే వాళ్ళు ఏ రేంజ్‌లో తిట్టుకుంటున్నారు లోపల అంటే నోరు మాత్రం మూసేసుకొని ఉంటున్నారు. లోపల మాత్రము తిట్లు, శాపనార్థాలు. కొన్ని సందర్భాల్లో అవతలోళ్ళు చచ్చిపోయుంటే బావుండు అన్నంత వాడు నాశనం అయిపోని వాడు చనిపోవాలన్న స్టేజ్ వరకు ఆలోచనలు చేయడము, ఒక శవయాత్ర చేయడము, ఆ శ్మశానానికెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం. అంటే ఇంక వాడు అంటే ఆ స్టేజ్ వరకు చేసి మళ్ళీ మేము ఎవరినేం అనలేదండి. మీరు వాచ ద్వారా అనకపోవచ్చు. కర్మ ద్వారా ఆలోచన ద్వారా అంటున్నారు కదా! సో మనస, వాచ, కర్మన 3 రకాలుగా కర్మలు ఆచరించేటప్పుడు మనసు ద్వారా చేసేది లెక్కలోకొచ్చినప్పుడు అదంతా తిరిగి రాదా మరి? సో కాబట్టి ఈరోజు కుటుంబ సభ్యులతోటి సమస్యలు ఉన్నవాళ్ళు వాళ్ళని మార్చే ప్రయత్నం చెయ్యకుండా మీ ఆత్మలో ఉన్న పాపాన్ని వినాశనం చేయండి బయట మార్పొస్తది. సో సబ్జెక్టే అది ఇక్కడ ఆయన ఆత్మజ్ఞానం ఇచ్చిన ఉద్దేశమే అది. ప్రతి పాప పుణ్యాలు ఆత్మలో రికార్డ్ అయినప్పుడు ఆత్మలో గనక మీరు పాపాన్ని వినాశనం చేసి సంస్కారాలను నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. పాపాన్ని వినాశనం చేసి సంస్కారాలని గనక పరివర్తన చేస్తే అప్పుడు బయట మార్పొస్తది. అంతవరకు రాదు. సో భగవంతుడు ఆత్మ లెవెల్‌లోనే ఆయన ఆపరేట్ చేస్తాడు. మనం తిండి పెట్టి డబ్బులిచ్చి నువ్వు బయట అందరిని మార్చేసేయి, ఏసేసేయి, లేపేసేయి అని చెప్తే ఏమి జరగదు. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. బయట సమస్యలున్నప్పుడు శారీరకంగా రోగాలే కావచ్చు, కుటుంబ సభ్యులు బంధువులతోటే కావచ్చు, ప్రతి దానికి అది మార్చాలి. బయట మార్చాలంటే లోపల మారిస్తే బయట మారుతది. మీరు లోపల పాపాన్ని వినాశనం చెయ్యకుండా, సంస్కారాలని పరివర్తన చెయ్యకుండా బయట అంతా మారిపోవాలంటే ఏది మారదు. ఈ పాయింట్ అర్థమైతే మీదకి మీ యొక్క దృష్టి వెళ్ళినప్పుడు ఈ 2వ చాప్టర్ సాంఖ్య యోగాన్ని ప్రాక్టికల్‌కి తేవడం ఈజీగా అయిపోతది. బయట వాళ్ళది సమస్య ఉంది అని అనుకున్నంత సేపు మీకు భగవద్గీత ఉపయోగపడదు.
సో ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసుకున్న పాపపుణ్యాల ఆధారంగానే వ్యక్తులు, పరిస్థితులు. సో వ్యక్తుల్ని మార్చాలన్నా, పరిస్థితుల్ని మార్చాలన్నా మీ ఆత్మలో ఉన్న పాపాన్ని, సంస్కారాలని మార్చాలి. నోట్ చేసుకోండి అందరూ. అది మార్చకుండా మీరు బయట వ్యక్తులంతా మారిపోవాలంటే మీ ఆత్మలో పాపం ఎవరైనా ఊరికే మాటలు అంటున్నారంటే మీ ఆత్మలో పాపం ఉన్నంతసేపు అంటూనే ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ మీరు ఆలోచనలు మేము ఎవరిని అనమండని లోపల ఎన్నో నడిపిస్తూ ఉంటారు. సో అందుకే ఏం నేర్పించాం మీకు? పాపాన్ని వినాశనం చేస్తారు. భగవంతుడికి తలుచుకొని డైరెక్ట్ ఇంకా నిరాకారుని తలిచేసుకోండి మేము నేర్పించినట్టు. పాపం వినాశనం అవుతది. ఆ తర్వాత అనేవాళ్ళు అనే మాటలు అంటారు. మీరు వరదానం ఇవ్వండి. సదా శాంతి స్వరూప భవ. సో వాళ్ళు సంతోషంగా ఉంటే ఎవరు తప్పులు చేయరు. సంతోషంగా లేకపోతేనే ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ఆత్మ బలహీనంగా ఉంది. సదా సంతోష భవ అని వరదానం ఇవ్వండి. వరదానం అంటే ఒక స్ట్రాంగ్, ప్యూర్, పవర్ఫుల్ థాట్, అంటే ఒక శక్తిశాలి, దృఢమైన సంకల్పం అది. సో అప్పుడు ఏమైపోతుంది? మీకు ఆత్మలో ఉన్న పాపము వినాశనం అవుతది. మీ సంస్కారం అంటే అవతలోళ్ళ మాటలని తిట్లు తిడుతున్నారు అనంటే పాపం వినాశనం అయింది. వినాశనం లోపలయ్యాక బయట నుంచి వచ్చేది వస్తది. వచ్చినప్పుడు మీరు వరదానం ఇవ్వాలి. అప్పుడు ఏమైంది? పాత ఖాతా క్లోజ్ అయిపోయింది. కొత్తది వరదానాలు రికార్డ్ అయింది కాబట్టి ఇంకా ఆ తర్వాత తిట్టేవాళ్ళు ఆపేసి మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు వస్తారు. ఇది యాక్చువల్‌గా మార్చే పద్ధతి. సో మరి మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలీదు. ఒకవేళ అర్థం కాకపోతే గ్రూప్‌లో మెసేజ్ పెట్టండి. రేపు మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ రికార్డింగ్ మళ్ళీ ఇంకొకసారి చూడండి. సో మెయిన్ సాంఖ్యయోగనే మనకు పూర్తిగా అర్థం కావాలి. ఇది గనక అర్థమైంది అనంటే ఇంక మళ్ళీ వాళ్ళని మార్చాలి, వీళ్ళని మార్చాలి అని చెప్పి సమయాన్ని వృధా చేసుకోరు. సో మన ఆత్మలో ఉన్న పాపాన్ని తీద్దాం. సింపుల్‌గా నిరాకార కనెక్ట్ అవుదాం. పాపం పోతుంది. అంత మాత్రాన బయట మార్పు రాదు. ఎందుకంటే ఆయన ఆత్మలోనే ఆపరేట్ చేస్తాడు. సో భగవంతుడి యొక్క స్థితి ఆయన ఏ రకంగా చేస్తాడు, వేల కోట్లలో ఒకరే గుర్తిస్తారంటే ఇదిగో ఇది యాక్చువల్‌గా ఆయన ఆపరేట్ చేసే పద్ధతి. ఎందుకంటే అందరూ పోయానని బయట చేయమని చెప్తున్నాను. వాళ్ళని సరి చేయి, వీళ్ళని సరి చేయి, వాళ్ళని చేయి, వీళ్ళని చేయి అంటే అవి ఏమి చేయడాయన. సో కాబట్టి లోపల చెయ్యాలి. సో ఆయన తలుచుకొని పాపాన్ని వినాశనం చేసుకుంటాము. ఆ తర్వాత వ్యక్తులు ఏమైనా అన్నప్పుడు వాళ్ళకి వరదానాలు ఇస్తాం. ఇచ్చినప్పుడు కొత్తది పుణ్యం ఖాతా, పాత పాపపు ఖాతా సెటిల్ అవుతది. కొత్త ఖాతా పుణ్యది జమ అయినప్పుడు ఒక స్టేజ్‌లో స్లోగా ఫేజ్ ఔట్ అయిపోతాయి ఇంకా సమస్యలని. కానీ ప్రయత్నం అన్నది చెయ్యాలి. సో రికార్డింగ్ వినండి. మీకు అర్థమవుతుంది. లేదు అర్థం కాలేదు అని అనుకుంటే గ్రూప్‌లన్నా మెసేజ్ పెట్టండి. లేదా ఇక్కడ కెమెరాలు గనక ఆన్ చేసి ఏదైనా ప్రశ్న అడగాలనుకున్నా అడగొచ్చు. సో రేపు మళ్ళీ కలుద్దాము. అంతవరకు థాంక్ యూ. ఓం నమః శివాయ.